హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. రైతులకందరికీ నమస్కారం. రైతు మన దేశానికి వెన్నెముక్క లాంటివాడు. రైతు లేనిదే మన దేశం లేదు. రేషన్ కార్డ్ ఉన్నవారికి శుభవార్త. ఉజ్వల యోజన పథకం. ఉచిత గ్యాస్ స్టవ్, గ్యాస్ సిలిండర్. అయితే రేషన్ కార్డు ఉంటే ఉచిత గ్యాస్ పొయ్యి మరియు గ్యాస్ స్టవ్, గ్యాస్‌కు సంబంధించినవన్నీ ఫ్రీగా ఇస్తున్నారు. అయితే అవి ఎక్కడ ఇస్తున్నారు? ఎవరు ఇస్తున్నారు? అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇప్పుడు. అయితే ఈ ఉజ్వల యోజన పథకాన్ని మన కేంద్ర ప్రభుత్వం అయితే ప్రారంభించడం జరిగింది. అయితే ఈ ఉజ్వల యోజన పథకాన్ని ఎలా అప్లై చేయాలి అంటే 2 విధాలుగా మనం అప్లై చేసుకోవచ్చు. ఒకటి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. లేదా ఆఫ్‌లైన్‌లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో అయితే అన్ని సర్టిఫికేట్‌లు తీసుకొని మనము దగ్గరలో ఉన్న మీ సేవకు వెళ్ళి మనం అప్లై చేసుకోవచ్చు. అదే ఆఫ్‌లైన్‌లో అయితే అన్ని సర్టిఫికేట్‌లు తీసుకొని గ్యాస్ ఆఫీస్‌కి వెళ్ళినట్లయితే అక్కడ ఎలా చేయాలి? ఎలా అప్లై చేయాలి? అప్లై చేయడానికి ఏమేమి కావాలా? అన్ని వివరాలు వారు తెలియజేస్తారు. అయితే ఇవి అప్లై చేసుకోవడానికి ఏమేం కావాలంటే రేషన్ కార్డు ఉండాలి. అలాగే ఒక పాస్ ఫోటో సైజ్ ఒక ఫోటో ఉండాలి. అలాగే ఆధార్ కార్డు ఉండాలి. బ్యాంక్ అకౌంట్ ఉండాలి. వీటన్నిటిని తీసుకొని వెళ్ళినట్లయితే మనము ఈ ఉజ్వల యోజన పథకానికి మనం అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ పథకం అప్లై చేసుకున్న 1 వీక్ లేదా 10 డేస్ తర్వాత ఉచిత గ్యాస్ స్టవ్ ఆర్ గ్యాస్ సిలిండర్ అనేటివి 2 మనకు లభిస్తాయి. అయితే ఫస్ట్ నెల మొదటి నెల రూ. 500 అయితే మనము చెల్లించాల్సి ఉంటుంది. ఈ గ్యాస్ పొయ్యి, గ్యాస్ స్టవ్‌ని తీసుకోవడానికి ఫస్ట్ నెల మనం రూ. 500 అయితే చెల్లించాల్సి వస్తుంది. అయితే ఈ ఉజ్వల యోజన పథకం ద్వారా మనము ఒక సంవత్సరానికి 9 సిలిండర్‌లనైతే పొందవచ్చు. అయితే ప్రతి సిలిండర్‌కి రూ. 900 చెల్లించితే తిరిగి మన ఖాతాలో అయితే రూ. 300 జమ కావడం అయితే జరుగుతున్నది. అయితే ఈ ఉజ్వల యోజన పథకం అప్లై చేసుకోవడానికి ఇంకా 3 డేసే ఉంది. ఇంకా ఉంది కాబట్టి మీరు త్వరగా అప్లై చేసుకోండి. అదేవిధంగా నా వీడియో గనక మీకు నచ్చుంటే లైక్ చేయండి. అదేవిధంగా షేర్ చేయండి. అదేవిధంగా కామెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోలని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ఆన్‌లో ఉంచడం ద్వారా మీరు మరికొన్ని పథకాల గురించి తెలుసుకోవడం అయితే జరుగుతుంది.